ఇప్పుడు పాపం వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతలేదు. నేను ఒక ఫిగర్ చెప్పిన కదమ్మా, ఇది అఫీషియల్ గవర్నమెంట్లో ఉన్న ఫిగరు. 10 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన రుణమాఫీ 25,000 కోట్లు అయితే, మేము 8 నెలల్లో చేస్తున్న రుణమాఫీ 8 నెలల్లో 31,000 కోట్లు. ఎవరు ఎక్కువ చేసిన రైతులు కానీ దీంతో స్పష్టంగా అవపడుతున్నది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటే వాళ్ళు అన్నిటికీ మోసం దగ. వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకున్న సందర్భాలు కూడా తక్కువ. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకొని 8 నెలల్లో ఈ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది ఇది ఎక్స్ట్రాడినరీ స్టెప్. ఈ కంట్రీలో అక్కడ జరగలేదు. దయచేసి ఇది గమనించాలి. ఇప్పుడు రేషన్ కార్డు వేరు, ఆరోగ్యశ్రీ వేరు అంటే దీనికి అంటే ఆదాయం మీద డిపెండ్ చేస్తారా? ఎట్లా ఉంటుంది దీని మీద? ఆరోగ్యశ్రీకి వేరే కార్డు ఇస్తామంటున్నారు, రేషన్ కార్డు సంబంధం అంటే ఆదాయానికి సంబంధించి ఎట్లా ఏ బేసిస్? దానికి గైడ్ లైన్స్ మేము ఇంకా ఫ్రేమ్ చేయలేదు. ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకుంది. రేషన్కి రేషన్ కార్డు, ఆరోగ్య విషయాలకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుందని చెప్పి ఆ డెసిషన్ తీసుకున్నాం. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియ మొదలు పెడుతున్నాం. ఇదివరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా సార్? అంటే ఇప్పటి వరకు మిత్రమా, రేషన్ కార్డు వాజ్ ద బేసిస్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఇట్లా కాకుండా ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకుంటారు. రేషన్ కావాల్సిన వాళ్ళు దీన్ని అప్లై చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కేంద్రం బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా తెలంగాణ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు మేమైతే తెలంగాణకి ఏమేమి ఇవ్వాలనో వాళ్ళని అనేక సందర్భాల్లో కోరినాము. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పిన అన్ని విషయాలు జాగ్రత్తగా. ఇంతకుముందు మీరు ఏమన్నారంటే ఇంకా చాలా మంది చేరే వాళ్ళు ఉన్నారు మా పార్టీలోకి రాష్ట్ర వ్యాప్తంగా. నేను ఎక్కువ విషయాలు చెప్పలేను. అది ఒకటే చెప్పగలుగుతా, టిఆర్ఎస్ పార్టీ అతి కొద్ది సమయంలో నామమాత్రంగానే, నామినల్గానే మిగలబోతున్నది. వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వస్తాయంటే ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఆఫ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అండ్ ఎంపీస్ స్వచ్ఛందంగా టిఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.